తెలంగాణలో చంద్రబాబు కోవట్లు ఉన్నారంటూ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ప్రతి పార్టీలోనూ కోవట్లు ఉంటారని, ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న అనిరుద్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ బుధవారం ఇండైరెక్ట్ గా కీలక వ్యాఖ్యలు చేశారు. బనకచెర్ల విషయంలో లెటర్లు రాయడం సరికాదంటూ సెటైర్లు వేశారు. తెలంగాణలో ఉన్న చంద్రబాబు కోవట్టులను అడ్డుకోవాలని, వారే తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్వహిస్తున్నారన్నారు. వారికి కరెంట్, మున్సిపల్ ట్యాప్ కనెక్షన్లు కట్ చేయాలన్నారు. అప్పుడు వారే వెళ్లి చంద్రబాబు చేత బనకచెర్ల ప్రాజెక్టును బంద్ చేయిస్తానన్నారు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. బంకర్ కూడా కడుతుంటే నేను ఒక సూచన ఇస్తున్నాను ప్రభుత్వంకి, ఒక ఎమ్మెల్యేగా. మా ఉత్తమన్న లెటర్లు రాస్తున్నారు. ఉత్తమన్న లెటర్లు కాదు, చంద్రబాబు నాయుడు కోవట్లు ఈ రోజు మన తెలంగాణలో ఉన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు వాళ్ళే, రోడ్లు కాంట్రాక్టులు వాళ్ళే, దందాలు హైదరాబాద్ కూడా వాళ్ళే. ఆ కోవట్లకి మొత్తం నల్ల కనెక్షన్లు కట్ చేయండి, కరెంట్ కనెక్షన్లు కట్ చేయండి, ఇరిగేషన్ ప్రాజెక్టులు ఒక్క రూపాయి లేకుండా వాళ్ళని కట్ చేయండి. వాళ్ళే పోయి చంద్రబాబు నాయుడు కాలు పట్టుకొని బంకచెర్ల బంద్ చేపిస్తారు. మనం ఊకే మంచిగా మాట్లాడుతుంటే ఆ ఆంధ్రోలు మన మాటలు వినరు. కాబట్టి ఈ పని చేయండి, బంకచెర్ల వారం రోజులు బంద్ అవుతుంది. అనిరుద్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ని తీవ్రంగా పరిగణిస్తా ఉన్నాము. క్రమశిక్షణల విషయంలో ఎవ్వరికి కూడా వెసులుబాటు ఉండదు. ప్రతి పార్టీలో కోవట్లు ఉంటే ఉండొచ్చు, ఆధారాలు ఉండాలి కదా మాట్లాడే ముందు. తెలంగాణలో చంద్రబాబు కోవట్లు ఉన్నారంటూ జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన కామెంట్స్ పై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ప్రతి పార్టీలోనూ కోవట్లు ఉంటారని, ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న అనిరుద్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ బుధవారం ఇండైరెక్ట్ గా కీలక వ్యాఖ్యలు చేశారు. బనకచెర్ల విషయంలో లెటర్లు రాయడం సరికాదంటూ సెటైర్లు వేశారు. తెలంగాణలో ఉన్న చంద్రబాబు కోవట్లను అడ్డుకోవాలని, వారే తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్వహిస్తున్నారన్నారు. వారికి కరెంట్, మున్సిపల్ ట్యాప్ కనెక్షన్లు కట్ చేయాలన్నారు. అప్పుడు వారే వెళ్లి చంద్రబాబు చేత బనకచెర్ల ప్రాజెక్టును బంద్ చేయిస్తానన్నారు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. అనుష, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ చేసిన కామెంట్స్ ఇప్పుడు ప్రధానంగా ఇటు గాంధీ భవన్ లో పెద్ద ఎత్తున చర్చ అవుతుంది. ఎందుకంటే చంద్రబాబు కోవట్లు కాంగ్రెస్ లో ఉన్నారంటూ కూడా హాట్ కామెంట్ చేశారు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. మరి ఇదే విషయంపై కొద్దిసేపటి క్రితం ఇటు గాంధీ భవన్ లో కూడా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా స్పందించారు. మరి ప్రతి పార్టీలోనూ కోవట్లు ఉంటారని, ఆ విషయాన్ని బహిరంగ చెప్పాల్సిన అవసరం లేదని కూడా ఆయన చెప్పడం పట్ల కొంతవరకు మాత్రం చర్చ అయితే జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో కొంతవరకు స్వేచ్ఛ ఉంటది. మరి ఎవరికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడడంతో కొంతవరకు పార్టీ కూడా అప్రతిష్ట పాలవుతూనే వాదన పిలిపిస్తున్నాయి. ఎందుకంటే మొన్నటికి మనం చూస్తాం, ఇటు వరంగల్ ఇష్యూలో కూడా ఇటు ఎమ్మెల్యేలు కొండమురళి పట్ల కూడా ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. మరి ఈ విషయాన్ని కూడా క్రమశిక్షణ కమిటీ దృష్టి కూడా తీసుకెళ్లారు. ప్రజెంట్ క్రమశిక్షణ కమిటీ కూడా దానిపై కూడా ఆలోచిస్తుంది. కాబట్టి మరి నిన్న జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ చేసిన వ్యాఖ్యలు కూడా మరి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి కూడా దృష్టికి వచ్చిందని, మరి ఆ విషయంపై మరి పార్టీలో అంతర్గతంగా చర్చించుకుని మరి ఈ విషయంపై కూడా ఈ రకంగా బహిరంగంగా మాట్లాడడం కరెక్ట్ కాదంటూ కూడా మరి మహేష్ కుమార్ గౌడ్ అయితే స్పష్టం చేశారు. మరి ఏమంటే ఇంటర్నల్ గా పార్టీ పరంగా చెప్పాల్సి ఉంటే మాత్రం ఇటు టీపీసీసీ కానీ ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకురావాలని మరి ఈ రకంగా బహిరంగ మాట్లాడడం అది కొంతవరకు పార్టీలో భేదాభిప్రాయాలు సృష్టిస్తారని కూడా మరి మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మరి ఇండైరెక్ట్ గా వ్యాఖ్యలు చేశారని కూడా కొంతమంది చర్చించుకుంటారు. అయితే ఇటు బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో ఇప్పటికే ఇటు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చాలా ప్రయత్నాలు చేసింది. కేంద్ర మంత్రులకి లెటర్లు కూడా రాశారు. మరి ఈ విషయంలో కూడా కొంతవరకు కేంద్ర ప్రభుత్వం కూడా మరి అనుమతులకు కూడా అనుమతించలేదు. మరి దీంతో ఇటు చంద్రబాబు డైరెక్ట్ గా కేంద్ర మంత్రులతో కానీ ఇటు గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ తో కూడా మాట్లాడి కూడా ప్రయత్నం చేస్తారు. మరి ఇదే విషయంపై మొన్న ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా రివ్యూ మీటింగ్ కూడా నిర్వహించారు. మరి రివ్యూ మీటింగ్ నిర్వహించి కేంద్ర ప్రభుత్వాలకి లెటర్లు రాస్తే సరిపోదని
మరి తెలంగాణలో చంద్రబాబు కోవట్లు ఉన్నారన్న కాబట్టి మరి ఫస్ట్ వాళ్ళని కట్టడి చేస్తే మరి చంద్రబాబు కోవట్లు అడ్డుకోవడంతో పాటు మరి తెలంగాణలో ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా వాళ్ళు నిర్వహిస్తున్నారు కాబట్టి మరి వారికి కరెంటు మున్సిపల్ ట్యాప్ కనెక్షన్ కూడా కట్ చేయాలని మరి అప్పుడే వారికి దారికి వస్తారు. మరి చంద్రబాబు చేత బనకచెర్ల ప్రాజెక్టు బంద్ చేస్తారని కూడా మరి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా కామెంట్ చేశారు. మరి ఈ విషయంపై కూడా మహేష్ కుమార్ గౌడ్ ఒకటే చెప్పారు. మరి ఆయన ఉంటే మాత్రం పార్టీలో జనరల్ గా అన్ని పార్టీలు కూడా కోవట్లు ఉంటారు. మరి వారిని ఐడెంటిఫికేషన్ చేసి వారిపై చర్యలు తీసుకోవాలని కూడా ప్రధానంగా ఉన్నప్పటికీ కూడా మరి ఐడెంటిఫికేషన్ లో మాత్రం కొంతవరకు ప్రాబ్లమ్స్ అవుతున్నాయి కాబట్టి మరి ఈ నేపథ్యంలో ఎవరిపైన అనుమానాలు ఉంటే మాత్రం డైరెక్ట్ టీపీసీసీ చీఫ్ గాని రాష్ట్ర ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ దృష్టికి గాని మరి ఆమె దృష్టికి తీసుకొస్తే మరి ఎవరు కోవట్లు ఉన్నారని కూడా తెలుస్తాయి కాబట్టి మరి ఇది అంతర్గతంగా పార్టీలో మాత్రం కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి మహేష్ కుమార్ గౌడ్ ఒకటే చెప్పారు. మరి ప్రతి పార్టీలో కూడా కోవట్లు ఉంటారు కానీ మరి ఆ విషయాన్ని బహిరంగ చెప్పాల్సిన అవసరం లేదని మరి ఈ విషయంలో మాత్రం మరి పార్టీ స్టాండ్ ప్రకారం ముందుకెళ్తామని మరి ఆ విషయాలను మరి ఆయన ఏ రకంగా ఉద్దేశించన్నారో ఆ విషయంపై కూడా మరి పార్టీ ఫోకస్ చేస్తుందని అది పరిపూర్ణంగా తెలుసుకున్న తర్వాత మరి ఆయనపై యాక్షన్ తీసుకుంటారు ఆయనపై కూడా చర్చిస్తామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేయడం జరిగింది. అనుష అయితే సతీష్, సీఎం రేవంత్ రెడ్డిని అనిరుద్ రెడ్డి ఎందుకు పరోక్షంగా టార్గెట్ చేశారు అనుకోవచ్చు? అలాగే అనిరుద్ రెడ్డి పైన ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఆ విషయంపై కూడా మరి పార్టీ సంబంధించి లైన్ లో మాట్లాడే విషయంపై కూడా మరి ఆయన ఏ సందర్భంలో ఆయన వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందనపై కూడా దానికి సంబంధించి కూడా క్రమశిక్షణ కమిటీ కూడా వేశారు కాబట్టి ఇప్పటికే మరి కమిటీ కూడా విస్తరిస్తుంది. ఆ కమిటీ తీసుకున్న తర్వాతనే ఆయనపై చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. మరి ప్రజెంట్ అయితే మనం చూస్తాం ఇటు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి విషయాల్లో మాత్రం గతంలో మనం చూస్తాం 10 మంది ఎమ్మెల్యేలు కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలియకుండా కొంతమంది సీక్రెట్ మీటింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నప్పుడు కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగింది అనిరుద్ రెడ్డిపై కూడా. కాబట్టి మరి ఈ నేపథ్యంలో మరి అప్పుడైతే ఆయనపై చర్యలు తీసుకోలేదు. మరి అది జనరల్ గా ఇది కొలిక్ మీటింగ్స్ అంటూ కూడా ఆయన సంబోధించడం జరిగింది గతంలో. అంటే జనరల్ గా పార్టీ మీటింగ్ కాకుండా ఫ్రెండ్స్ గా ఎమ్మెల్యేలు ఎవరైనా కూడా మీట్ కావచ్చు అనే ఉద్దేశం, ఎవరిదైనా మీట్ కావచ్చు అనే విషయాన్ని కూడా గతంలో మహేష్ కుమార్ కూడా స్పష్టం చేశారు. కానీ ఇప్పుడు ఈ విషయంలో మాత్రం మరి చంద్రబాబు కోవట్లు కాంగ్రెస్ లో ఉన్నారు. మరి వాళ్ళని కట్టడి చేస్తేనే ఈ యొక్క బనకచెర్ల ప్రాజెక్ట్ అవుతుంది. మరి వాళ్ళకి సంబంధించి నల్ల కనెక్షన్స్ కానీ కరెంట్ కనెక్షన్ తొలగిస్తేనే వారు దారికి వస్తారు. మరి ఈ విషయంలో చంద్రబాబు కోవట్లే ప్రజెంట్ గవర్నమెంట్ లో ఉన్నారు. ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా వాళ్ళ పరిధిలో ఉన్నాయి కాబట్టి మరి ఈ విషయంలో చంద్రబాబు కోవట్లను కరెక్ట్ గా ఐడెంటిఫికేషన్ చేసి కట్టడి చేస్తేనే మరి బనకచెర్ల ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ఆగిపోతుందని కూడా అనిరుద్ కామెంట్ చేశారు కాబట్టి మరి అనిరుద్ రెడ్డి కామెంట్ చేశారు కాబట్టి మరి వీటిపై ఏ రకమైన చర్యలు తీసుకుంటారు అనే వైపు కూడా మరి ఆయన కామెంట్లు ఏ రకంగా దేన్ని ఉద్దేశించన్నారు మరి ఎవరిని ఉద్దేశించారనేపై కూడా తెలుసుకున్న తర్వాత మరి కమిషన్ కమిటీ మాత్రం ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే సతీష్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు అనిరుద్ రెడ్డి చేసిన కామెంట్స్ పై. మరి ఇప్పుడు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చేసిన కామెంట్స్ పై అనిరుద్ రెడ్డి రియాక్షన్ ఏంటి? ప్రజెంట్ అయితే మాత్రం అనిరుద్ రెడ్డి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందన పట్ల అయితే స్పందించలేదు. ప్రజెంట్ అయితే మరి ఈ విషయంపై చూడాలి మరి ఆయన మళ్ళీ ఆయన హాట్ కామెంట్ చేస్తారో లేదో. ఎందుకంటే గతంలో కూడా ఆయన కూడా కొన్ని పార్టీ పరమైన నిర్ణయాలు కానీ కొంతమంది బహిర్గతం చేసుకోవడం కానీ జరిగింది కాబట్టి మరి ఈ నేపథ్యంలో కొంతమంది హాట్ కామెంట్ చేసిన నేపథ్యంలో మరి అది పార్టీకి ఏ రకంగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఈ విషయంపై మరి టీపీసీ మాత్రం మరి ఆయనకు కొంతవరకు అయితే విమర్శలు అయితే చేశారు. మరి ఈ నేపథ్యంలో మరి ఆయన ఏ రకంగా కౌంటర్ ఇస్తాడు మరి అనిరుద్ రెడ్డి మళ్ళీ ఆయన టీపీసీ వ్యాఖ్యల పట్ల ఆయన స్పందిస్తారా లేదో చూడాలి. మరి ప్రజెంట్ అయితే మాత్రం ఆయన స్పందించలేదు. ఆయన స్పందించిన తర్వాత మరి ఈ నిర్ణయంపై మరి కోవట్లు ఉన్న విషయంపై కూడా మరి హాట్ కామెంట్ చేశారు కాబట్టి మరి దీనిపై టీపీసీ ఏం చర్యలు తీసుకుంటుందో చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. రైట్ సతీష్, థ్యాంక్ యూ. బంకర్చెర్ల కడుతుంటే నేను ఒక సూచన ఇస్తున్నా ప్రభుత్వంకి ఒక ఎమ్మెల్యేగా. మా ఉత్తమన్న లెటర్లు రాస్తున్నారు. ఉత్తమన్న లెటర్లు కాదు, చంద్రబాబు నాయుడు కోవట్లు ఈ రోజు మన తెలంగాణలో ఉన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు వాళ్ళే, రోడ్లు కాంట్రాక్టులు వాళ్ళే, దందాలు హైదరాబాద్ వాళ్ళే. ఆ కోవట్లకి మొత్తం నల్ల కనెక్షన్లు కట్ చేయండి, కరెంట్ కనెక్షన్లు కట్ చేయండి, ఇరిగేషన్ ప్రాజెక్టులు ₹1 లేకుండా వాళ్ళని కట్ చేయండి. వాళ్ళే పోయి చంద్రబాబు నాయుడు కాలు పట్టుకొని బంకచెర్ల బంద్ చేపిస్తారు. మనం ఊకే మంచిగా మాట్లాడుతుంటే ఆ ఆంధ్రోలు మనం మాటలు వినరు కాబట్టి వారం రోజులు బంద్ అవుతుంది.
అనిరుద్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ ని తీవ్రంగా పరిగణిస్తా ఉన్నాము. క్రమశిక్షణల విషయంలో ఎవ్వరికి కూడా వెసులుబాటు ఉండదు. ప్రతి పార్టీలో కోవట్లు ఉంటే ఉండొచ్చు, దానికి ఆధారాలు ఉండాలి కదా మాట్లాడే ముందు.